సినిమా ప్రేక్షకులందరూ కన్నప్ప సినిమా విషయానికి వస్తే 90% ప్రభాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళంతా మంచు విష్ణు తోపు బాగా యాక్ట్ చేశాడు అనుకుంటున్నారు. మోహన్ బాబు గురించి చెప్పనక్కర్లేదు. శరత్ కుమార్ గారు, దేవరాజ్ గారు ఇలా సినిమా గురించి ఓ రేంజ్లో మాట్లాడుకుంటున్నారు. మరి డైరెక్టర్ గురించి నేను మాట్లాడతా. డైరెక్టర్ గురించి నేను మాట్లాడతా. రిలీజ్ అయిన ఆల్ లాంగ్వేజెస్లో అక్షయ్ కుమార్ గారితో తన ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్పించాడు. తోపు కదా. అసలు మొదటి సినిమా, ఈ డైరెక్టర్ పేరు ముఖేష్ కుమార్ సింగ్. మొదటి సినిమా, మరి మొదటి సినిమా మోహన్ బాబు గారు ఆయనకి ఎట్లా ప్రాజెక్టు చేతులు పెట్టాడు అంటే అక్కడే ఉంది మడతలో కెడత. మహాభారతం సీరియల్ని 1000 కోట్ల ప్రాఫిట్స్ తీసుకొచ్చిన ఏకైక దమ్మున్న మొనగాడు ముఖేష్ కుమార్ సింగ్. మహాభారతం సీరియల్ హిందీలో రిలీజ్ అయింది. దాని డైరెక్టరు ఈయనే. ఈయనకి పురాణాల మీద ఉన్న పట్టు ఎవరికి లేదు. ఆయన చాలా కూల్గా కనిపిస్తున్నాడు. ఇంటర్వ్యూలు కూడా చాలా లిమిటెడ్గా ఇస్తున్నాడు. పబ్లిసిటీ అస్సలు కోరుకోవట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ తెలుగులో, తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ ఏం మాట్లాడినా మంచు విష్ణు అంటే అందరికీ తెలుసు, మోహన్ బాబు అంటే అందరికీ తెలుసు. కానీ ముఖేష్ కుమార్ అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వీడియో చేయటం నిజంగా తోపు. మోహన్ బాబుని, శివరాజ్ కుమార్ని, దేవరాజు, మంచు విష్ణు ఇలాంటి బ్రహ్మానందం గారు ఇలాంటి సీనియర్ ఆర్టిస్ట్ని పెట్టుకొని వాళ్ళతో వర్క్ చేయించుకోగల దమ్ము ఉంది అంటే ఇంతమందితో అందరూ సీనియర్లే. మోహన్ బాబు లాంటి ముదురు, ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఎలా పాసిబుల్ అయింది? మామూలు విషయం కాదు కదా. ముఖేష్ కుమార్ సింగ్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? అవుట్డోర్, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, న్యూజిలాండ్లో షూటింగ్. ఇప్పటికీ తప్పు వెతకాలి అని వెతికితే తప్ప సినిమాలో ఒక్క మిస్టేక్ కూడా దొరకదు. ఒకవేళ దొరికినా మంచు విష్ణు కొడుకు ఆ సినిమాలో యాక్ట్ చేశాడు, అవరామ్ భక్త అని. ఆ బుడ్డోడి మాటలు కొంచెం ఇంగ్లీష్ స్లాంగ్లో ఉంటాయి. ఒకవేళ ఉంటే అది ఉండొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా మంచు విష్ణు తిన్నడు క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ జరుగుతుంది. ఫ్యామిలీ ఇంట్రడక్షన్, వాడి లవ్ స్టోరీస్ అవన్నీ ఉంటాయి. ఇవి కొంచెం లాగ్గా అనిపించొచ్చేవా తప్ప వేరే ఏమీ లేవు. ట్రోలింగ్ మెటీరియల్ కాదు, తెలుగువాడు కాదు డైరెక్టర్. ఇక్కడ సినిమా ప్రేక్షకులు ఎలా ఉంటారో ఆయనకు తెలియదు. సినిమా అవకాశం వచ్చింది, మొదటి సినిమా చేశాడు, దట్స్ ఆల్. ఎంత పర్ఫెక్ట్గా దించాడు. మనమందరం ప్రభాస్ని, శరత్ కుమార్ని, మంచు విష్ణుని లేపేస్తున్నాం. లేపాల్సింది ముఖేష్ కుమార్ సింగ్ని కూడా. అఫ్కోర్స్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఇల్లు బాగా కట్టారు. దేంతో కట్టారు? ఎవరి ప్లానింగ్, ఎవరి దగ్గర నుండి చేయించారు? అదే ముఖేష్ కుమార్ సింగ్. మొదటి సినిమా బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఏం చేశాడు? టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేశాడు హిందీలో. అది స్టోరీ. మీకు కొత్తగా అనిపించినా, పాతగా అనిపించినా సబ్స్క్రైబ్ చేయండి అయ్యా బాబు.